హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి నాకు జ్యోతి రమ్మా, ఏం కాదు. పని చేస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. క్రిస్మస్ మాసంలో ఉన్నాం, ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్ గా క్రైస్తవులు అన్న తర్వాత ఏ మాసంలో ఏం చేసినా చేయకపోయినా క్రిస్మస్ మాసంలో అట్లీస్ట్ కొత్త బట్టలు కొనుక్కుంటాం, హుషారు ఉండాలి. ఆ హుషారు లేకపోతే ఇల్లు కూడా డల్ గా ఉంటది. సో దయచేసి గమనించండి, మనం సంతోషంగా ఉందాం, ఇతరులను సంతోష పెడదాం, జీవితాల్లో దేవుడిచ్చిన ఆనందాన్ని అందరితో పంచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడికి వందనాలు. నిజంగా దేవుడు మన జీవితంలో లాస్ట్ 2024 సంవత్సరం మొత్తం కూడా కాపాడాడు. 11 నెలలు కదా. 11 నెలలు అంటే ఎన్ని రోజులు అండి? 365 లో నువ్వు 31 తీసేస్తే 31 తీసేస్తే నేను అంత పాస్ కదన్నా, అవకాశంలో ఉంటే బాగుండేది. దేవునికి వందనాలు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ప్రతి దినాన్ని కూడా ఒక నూతనంగా ఇచ్చాడు. ప్రతి దినం కూడా ఒక నూతన దినమే. మరి ఈ మాసంలో దేవుడు మనం ప్రవేశపెట్టినందుకు దేవుడికి వందనాలు చేద్దాం. అందరం గట్టిగా పక్కన ఉన్న వాళ్ళని అడగండి, బాగున్నారు, సంతోషంగా ఉన్నారా, హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఇప్పుడు నుండి మొదలు పెడతాం. దేవునికి వందనాలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ మూడులోకి వచ్చేయండి, హ్యాపీ క్రిస్మస్ మూడులోకి. ఎందుకంటే డన్, మనం ఆ మూడులోకి రాకపోతే పనులన్నీ డల్ గా అవుతా ఉంటాయి. డల్ గా అవడం కాదు, అప్పులైతే అప్పులు చేసుకోండి, కంగారేం లేదు, కొత్త బట్టలు కొనుక్కోండి, సంతోషంగా ఉండండి, గంతులు వేయండి, వండిన వంటలన్నీ మాకు తీసుకురండి, మేము కూడా తింటాం ఇక్కడ కూర్చొని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుడు కనపరిచే వారిగా ఉందాం, దేవుడు స్తుతించే వారిగా ఉందాం. దేవుడు నిజంగా మన జీవితంలో కార్యం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన పుట్టాడంటే నీ జీవితంలో నా జీవితంలో కార్యం చేయాలని పుట్టాడు. నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన మార్చుకోవాలని పుట్టాడు. నీ జీవితం ఎలా ఉందో అలా ఉండటానికి ఆయన ఇష్టపడలేదు, కానీ ఆ జీవితాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ లోకంలోకి జన్మించాడు. నిజంగా నా దేవుడు నా జీవితంలో జన్మించినట్టుగైతే, నా దేవుడు ఆ రోజు ఏంటి, ఆ గొల్లలు ఏం చేశారు? ఉత్సాహంతో గంతులు వేశారు. వాడు భయపడ్డారు. భయపడ్డ వారు ఏమైపోయారు? ఉత్సాహంగా గంతులు వేస్తూ ఆయన స్తుతించారు. మన నిరుత్సాహంగా ఉంటే ఆ గొల్లలు కూడా సిగ్గుపడతారు మనం చూసి. హల్లెలూయా. ఆ గొల్లలకు బాధ కలిగించేలాగా మనం ఉండకూడదు. మనం కూడా సంతోషంగా ఉత్సాహంగా గంతులు వేస్తూ, దేవాలయమైన నువ్వు మా జీవితంలో చెల్లించినందుకు నీకు వందనాలయ్యా, మా జీవితంలో నీ చేయబోతున్న కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. గత సంవత్సరం అంతా ఇప్పుడు మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని, నా భర్తని, నా భార్యని, నా తల్లిదండ్రులని, నా బంధువర్గాన్ని, ప్రభావ నా సంఘాన్ని నువ్వు ఆశీర్వదించినందుకు నీకు వందనాలయ్యా. నిజంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేసింటే, ఆ దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తే, వచ్చే సంవత్సరం నీ జీవితంలో ఇంకా అద్భుతాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. వివాహాలు కావట్లేదు, ఆ దేవుడు నీ జీవితంలో వివాహ కార్యం జరిగిస్తాడు. నీ కుటుంబంలో పిల్లల జీవితాల్లో ఏ కార్యం జరగట్లేదా, దేవుడు ఆ పిల్లల జీవితాన్ని పరిస్థితులు మార్చబోతున్నాడు. చదువులు వెనకబడుతున్నారా, దేవుడు తప్పకుండా దయచేయబోతున్నాడు. విశ్వసించిన వారు నమ్మినట్లయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. మన జీవితాలకు సాధ్యం. అది నిజంగా దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఆయన చేయాలని ఆశపడుతున్నాడు కనుక ఆయన శుద్ధులు చెల్లించే వారిగా ఉందాం. దేవానికి వందనాలయ్యా, నీకు వందనాలు తండ్రి. దేవానికి వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలు. నీ గొప్ప నామానికి వందనాలయ్యా. నేను స్థుతించడానికి ప్రభావ మీరు మాకు ఇచ్చిన మంచి తరాలను బట్టి నీకు వందనాలు. మీరు మా జీవితం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎవరైనా గత సంవత్సరం అంతా ప్రభావ 14 మాసాలు ప్రభావ మా జీవితాల్లో జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. ఎలాంటి తొందరపాటు దొరికిన వాడు ప్రభావ మా కుటుంబంలో కానీ మా జీవితంలో కానీ రాకుండా ఆయన మీ దేవుడు రక్షించేందుకు మీకు వందనాలు చేస్తున్నాను. ఆయన ఎంతో మంది ఈ దినం చూడగలించిపోయారు. ఆయన అలాంటి వారి సంఖ్యలో మీరు లేకుండా వచ్చేసి ఇదిగోనైనా ఈ దినం మీ మనలో మేమందరూ కనపడటానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. గొప్ప దేవుడినైనా నీకు వందనాలు, గొప్ప తండ్రినైనా నీకు వందనాలు. నిన్ను ఆరాధించిన ప్రభావ మా హృదయం విప్పడానికి ప్రభావ ఇంకా మేము సంచయిస్తున్నామేమో ఆయన. ఒకలాంటి పరిస్థితులు మేము ఉంటే ప్రభావ ఇదిగో ఈ క్షణాలు ప్రభావ మేము మార్చుకుని ప్రభావ నీలో గంతులు వేసే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు చేస్తున్నాం. నాయనా నీకు వందనాలు తండ్రి. నాయనా నీకు వందనాలయ్యా. నాయనా నా జీవితంలో కార్యం జరగట్లేదని బాధపడుతున్నానేమో, నాయనా నా కుటుంబంలో పరిస్థితులు మారట్లేదని బాధపడుతున్నాము. ఇదిగో నీ కన్నీళ్ళ చూస్తున్నాడు. నీ కన్నీళ్ళ లక్ష్యం వచ్చే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. నీ కన్నీళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి అదిగో నా కాలంలో నీకు జ్ఞాపకం చేసుకుంటానని ఈ పుట్టిలో నీ కన్నీళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు పుట్టిలో
నీళ్ళు ఉన్నాయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాడు ఉంటే వాడికి దేవుడు పరిష్కారం చేయబోతున్నాడు. 20 సంవత్సరం లాంటి సమస్యలు నీ ముందు ఉన్నాయేమో వాటిని పాయం చేసి చీల్చి నిన్ను సంతోషంగా బతుకులకు నడిపించే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు. అందరం కలిసి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా 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 స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. నీ గొప్ప నామానికి స్తోత్రమయ్యా, నీ గొప్ప నీ గొప్ప క్రియలకు స్తోత్రమయ్యా. నువ్వు మా జీవితంలో జరిగిస్తున్న ప్రతి
కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నాయన ఇప్పుడు మా జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం నాయన. ఇదిగోనైనా ప్రతి దానికి కూడా నీకు వందనాలు చెల్లించేవారిగా ఉంటాం నాయన. నీకు వందనాలు. నీ సన్నిధానం ఇచ్చేవారిగా ఉంటాం నాయన. నీకు వందనాలు. నీ సన్నిధిలో బలపరచడానికి మీరు మాకు ధన్యతను బట్టి నీకు వందనాలు. నీ మా జీవితంలో చేసిన ప్రతి ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకు వందనాలు ఆయన. మా కుటుంబాల్లో జరిగిస్తున్న వివాహాలను బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. మా కుటుంబాల్లో జరిగిస్తున్న నాయన ఉద్యోగాలు బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. మా కుటుంబాల్లో మా తల్లిదండ్రులకు ఇస్తున్న ఆరోగ్యాలు బట్టి నీకు వందనాలు చేస్తున్నాం. ఆయన నా భార్యని మీరు కాపాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలయ్యా. నా భర్తను మీరు కాపాడుతున్నందుకు నీకు వందనాలు చేస్తున్నాం ఆయన. నా సంఘాన్ని మీరు కాపాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు. ఆయన సంఘాన్ని మీరు హెచ్చించబోతున్నందుకు నీకు వందనాలు చేస్తున్నాం ఆయన. నీకు వందనాలయ్యా. నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలయ్యా. నీ తండ్రి మీరు ఇచ్చిన కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు చేసిన ప్రతి క్రియ ప్రతి కృపను బట్టి నీకు వందనాలు చేస్తున్నాం నాయన. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలమయ్యా. నాయన నీకు వందనాలు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలనయ్యా. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలనయ్యా. నీకు వందనాలయ్యా. నీ గొప్ప నామానికి వందనాలయ్యా. నీ గొప్ప నామానికి వందనాలయ్యా. ఈ లోపల ప్రభావం మేము కలిగిస్తున్న యుద్ధానికి ప్రభావం మీరే నాయన ముందు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చేస్తున్నాం నాయన. నీకు వందనాలు. నీకు వందనాలయ్యా. నీకు వందనాలయ్యా. నీకు వందనాలు తండ్రి. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే.
రాబోయే సంవత్సరం కూడా ప్రభావ ఈ యుద్ధాన్ని చేయించాలంటే ప్రభావ ఈ లోపు మన యుద్ధంలో ప్రభావ మేము జయ జీవితాన్ని పొందుకోవాలంటే ప్రభావ మీరే మాకు తోడై ఉంటారు నాయన. మీకు వందనాలు. మీ నాయన మీ చేతిలో మమ్మల్ని చెక్కున్న విధానం బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. మీ సన్నిధిలో ప్రభావ మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చేస్తున్నాం. ఇదిగో నాయన ఈ ఆదివారం వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. రాలేకపోయిన వారు మీరు ఆశ్రయించబడుకుంటున్నాం. వారి పరిస్థితులు మాకు తెలియదు. ప్రతి పరిస్థితులు ప్రభావ మీరు సాగుపడిపోవచ్చు ప్రభావ. వచ్చే వారు అందరూ కూడా కలిసి ప్రభావ నేను కనపచ్చి భాగ్యం దయచేసి పెడుకున్నాం. ఇతర వాక్యాన్ని మీరు పరిపచ్చి పెడుకుంటున్నాం. ఈ దైవదాసం వరకు వచ్చుకుని మీ మాట ద్వారా మమ్మల్ని బాగుపరచండి. ఎవరికి ఎలాంటి ఆత్మీయాహారం కావాలో ప్రభావ ఆత్మీయాహారాన్ని మీరు దయచేయమని మీ ప్రభావ బలపరచమని పూర్వజుతో బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మనందరినీ కూడా ఈ యొక్క గడిచిన వారమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి కృపనిచ్చి క్షేమం ఇచ్చి అన్ని విషయాల్లో తన సన్నిధి ఉంచి కాపాడిన ఆ దేవాది దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి అవకాశం దేవుని సేవకులు మిక్కిలి విజయ్ కుమార్ గారికి వారి సంఘానికి ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీ అందరికీ తెలుసు, పరిచయం అక్కర్లేదు. నేను మన వాక్యాన్ని ప్రారంభించే ముందు మీకు విషయాన్ని తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. మనకి ఎవరైనా బాగా పరిచయం ఉన్నవారు కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ వారి గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు కానీ వాళ్ళు మనకు ఫోన్ చేసినా లేక మనం ఎదురుపడ్డా మనం వారితో ఏమంటాం వాళ్ళు మన నోట్లో వచ్చి మొట్టమొదటి మాట ఏంటి? ఇంకా అమ్మా నీకు 100 ఏళ్ళు అంటారు. ఏమంటారు? నువ్వు గుర్తు చేసుకుంటే వాళ్ళు కనబడితే ఏమంటావు? నీకు 100 ఏళ్ళు అండి, నిన్న 100 ఏళ్ళు అంటారు. ఎన్నోసార్లు ఎంతో మందితో ఈ మాట మనం అంటూ ఉంటాం. మనకు బాగా ప్రేమించే వాళ్ళు కనబడితే వారిని చూసి ఆ మాట అంటాం కదా. అది లోక సంబంధమైన మాట అని తెలుసు మనకని అలవాటుగా మనము అనేస్తూ ఉంటాం. కానీ ఆ మాట ఎంతవరకు నెరవేర్చబడుతుందని మనం ఆలోచించాలి. సంతోషంగా అనిపిస్తుంది కానీ మనకి అన్న నీకు 100 ఏళ్ళు అన్న ఇప్పుడే మీ గురించి మాట్లాడుకున్నాం. పాస్టర్ గారు ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటూ మీరు వచ్చారు, మీకు 100 ఏళ్ళు అంటారు. పాస్టర్ గారు 100 ఏళ్ళు బతకాలి. వాక్యం ఏం తెలియజేస్తుంది? మీ నోటిలో ఏముంది? జీవమనములు 4 వశములు ఉంటాయి. నిజంగా మనం మాట్లాడుతున్న మాట ఏదో ఉందో అది నెరవేర్చబడాలి అంటే ఆ మాట పలికిన వ్యక్తి యొక్క జీవితం ప్రభువుకి ఇష్టంగా ఉండాలి. ఎవరైతే ఆ మాట పలికించబడుతున్నాడో ఎవరైతే పలుకుతున్నాడో ఆ వ్యక్తి కూడా ప్రభుకి మెప్పించే జీవితం కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది మీరు ఎప్పుడైనా వారితో అనొద్దంటలేదు, అనండి. అని ఇది నెరవేర్చబడాలి అంటే మీ జీవితంలో ప్రభువుకు మీరు స్థానం ఇవ్వండి. ఇది నెరవేర్చబడాలి అంటే ఏంటండి? నేను కూడా ప్రభువు కొరకు ఎలా జీవించాలి? ఆయనకి ఇష్టంగా జీవించాలి. నేను మొన్న ఒకరోజు ఈ మాట గురించి మా యొక్క పెద్దమ్మ గారు ఉన్నారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు వెళ్ళినా కూడా ఆమె అరే ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటాను రా అంటది. మళ్ళీ ఎప్పుడైనా నేను ఫోన్ చేసినా అరే ఇప్పుడే నీ గురించి అన్నా నేను మాట్లాడుకున్నావు రా అంటది. అరే ఎప్పుడు ఫోన్ చేసినా మా పెద్దమ్మ ఇదే మాట మాట్లాడుతుందండి, నిజంగా మాట్లాడుకుంటారా లేకపోతే నన్ను మెప్పించడానికి అంటున్నారా అని ఆలోచించాను నేను. ప్రభువా, ఒకవేళ
వాడు నిజంగా నా గురించి మాట్లాడుకుంటే నేను, అరే నువ్వేవే కన్నా అంటది, నా పేరు కన్నా మా ఇంట్లో. ప్రభువా ఆ మాట నెరవేర్చబడాలంటే నేను నీకు ఇష్టంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. నేను మన వాక్యం ఏం చెప్తుంది? మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధికం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు 100 ఏళ్ళు అన్నాం అనుకోండి, అది వాక్యానుసారం కరెక్టా రాంగా? చేతలు ఎంతమంది మాటకు అర్థమవుతుంది. 100 ఏళ్ళు అన్నామంటే మాట కరెక్టా రాంగా? వాక్యానుసారంగా రాంగ్. అసలు మనకు అంటానికి రైట్ చేయలేవు. వాక్యానికన్నా ఎక్కువ మనం మాట్లాడితే లాభమే ఉంది. అదే మా పెద్దమ్మ చెప్పాను, పెద్దమ్మ వాక్యంలో మా దగ్గర లేదే, నువ్వు 100 ఏళ్ళన్నా వాక్యం నెరవేర్చబడింది, మన మాత్రాన వాక్యం మారి నా కొరకు పనిచేయదు కదా అన్నాను. అవునరా, కరెక్టే కదా. మనము ఏది మాట్లాడినా కూడా అది వాక్యానుసారముగా ఉంటేనే మన నోటి మాట పలకాలి. మీ యొక్క నాలుక జీవం మరణంలో నాలుక వశం. నువ్వు ఒకవేళ జీవం మాట్లాడుతున్నావంటే అది వాక్య సంబంధమైంది. ఒకవేళ నువ్వు వేరేగా మాట్లాడుతున్నావంటే అది వాక్య సంబంధమైంది కాదు అన్నది మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. నా వరకు నేను ఏది మాట్లాడినా ఆ మాటలో వాక్యానికి ఏదైనా విరుద్ధంగా మాట్లాడుతున్నానా, లేకపోతే వాక్యంలో ఉన్నదానికి విధంగానే మాట్లాడుతున్నాను లేదో చెక్ చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేసే సేవకులు, విశ్వాసులు కావాలి. రోజుల దగ్గర పడుతూ ఉన్నాయి ప్రియమైన వారలారా. పోయినసారి క్రిస్మస్ చేసుకొని మళ్ళీ క్రిస్మస్ అప్పుడే వచ్చేసిందా, అంత త్వరగా అయిపోయింది. క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం, అందరం కూడా ఇంట్లో డెకరేషన్, స్టార్స్, పెయింటింగ్, ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉన్నారు. చర్చ్ క్లీనింగ్ అన్ని చేస్తూ ఉన్నారు. ఒక దేవుని సేవకుడు ఒక మాట ఏమన్నాడంటే, మీ గృహంలో క్రిస్మస్ కొరకు ఏదైనా నూతన వస్తువులు కానీ, నూతన వస్త్రములు కానీ, లేకపోతే నూతనంగా ఏది కొన్నా కూడా మొదట సంఘము కొరకు ఏదైనా వస్తువు కొనండి. ఏం చేయాలి? వాట్ ఎవర్ యు బై ఫర్ క్రిస్మస్, హౌస్ హోల్డ్ థింగ్స్ కావచ్చు, లేకపోతే క్లోత్స్ కావచ్చు, ఏది ఉపయోగకరమైన ఏది గృహంలో నువ్వు కొంటున్నావో క్రిస్మస్ గురించి, బిఫోర్ దట్ you buy something which is need for the church. నన్ను చాలా ఆ మాట ఇన్స్పైర్ చేసింది. అవును ప్రభువా, ఇన్ని సంవత్సరాల్లో మా పండక్కి మేమేం కొనుక్కోము, పేరుకేం కొనాలి, అదేం కొనాలి, ఇదే కొనాలి అనుకున్నాం. కానీ నేను కొనుక్కునే ముందు నేను వెళ్తున్న సంఘానికి కూడా ఏదైనా కొనాలి. మనం ఇస్తా ఉంటాం, గిఫ్ట్స్ ఇస్తా ఉంటాం, ఏదో ఇస్తా ఉంటాం, అవన్నీ చేస్తా ఉన్నాం. మేము చేయట్లేదు పాస్టర్ గారు, ఏదో రకంగా ఏదో గిఫ్ట్ ఇస్తూనే ఉన్నాం కదా సంఘానికి, ఇవ్వట్లేదు అనట్లేదు. బట్ ఇఫ్ యు బై ఫర్ ద చర్చ్, ఫస్ట్ థింగ్ ఫర్ ద లార్డ్, ఇట్ విల్ బి మోర్ బ్లెస్సింగ్ వాట్ యు గెట్. మీకు వచ్చేదానికన్నా ఎక్కువ ఆశీర్వాదము రావడానికి ఆస్కారం ఉందని దేవుని సేవకులు ఒకసారి ఒక టీవీలో వర్తమానం ఇస్తా ఉంటానని విన్నాను. నేను చాలా ఆనందపడ్డాను. ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను కొనుక్కునే ముందు ఏదైనా సంఘానికి కొనాలని ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాకు సహాయం చేయండి గాక. మీకు సహాయం చేయాలంటే గట్టిగా పక్కలో సెకండ్ చెప్పండి, దేవుడు మాకు సహాయం చేయాలని. దేవుడు నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలముల నుండి రాత్రి తమ మందను కాచుకొనుచూ ఉండగా. మీరు ఎప్పుడైనా కానీ ఈ గొర్రెలు కాపరులు ఎవరని ఎప్పుడు ఆలోచించారా? వీళ్ళు ఎవరై ఉంటారు?
ఏ దేశం వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే ఎక్కడ నివసించే ప్రజలు అయి ఉంటారు, ఏ జాతికి సంబంధించిన వారు అయి ఉంటారు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడన్నా మీ ఇన్ని సంవత్సరాల క్రిస్మస్ సీజన్ లో జరుగుతున్న వర్తమానంలో ఎప్పుడైనా మీకు ఈ గొర్రెల కాపరు ఎవరు అని ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడు వినలేదు. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపరులు బైబిల్లో ఎవరు అంటే ఎవరండి? ఇది తెలుసు, ఆన్సర్ తెలుసు మీకు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలే. ఎందుకు? దీనికి రుజువు ఏంటి? దావీదు ఏం చేసేవాడు? దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు కాచేవాడు. ఇజ్రాయెల్ ప్రజలు యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు రాజు, అయ్యా మీ తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు వచ్చామని చెప్పు అంటే యోసేపు ఏమన్నాడు? మా వాళ్ళందరూ కూడా గొర్రెలు కాచుకునేవాడు, కాపరులు. మోసే ఏం చేశాడు? పెళ్లిగా పారిపోయి వాళ్ళ మాలో ఏం చేశాడు? గొర్రెలు కాచుకున్నాడు. అంటే ఈ గొర్రెలు కాచుకున్న వాళ్ళు ఎవరు అంటే వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలు. వాళ్ళు యూదుల లేకపోతే ఇంకో వాళ్ళ కాదు, వాళ్ళందరూ ఇజ్రాయేలీ. అంటే యాకోబు సంతతి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి చెందిన వాళ్ళు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క దేవుడు పుట్టుక జన్మ యొక్క సమాచారం మొదట ఎవరికి వచ్చింది ఆలోచిస్తే ఎవరికి వచ్చిందండి? గొర్రెల కాపుకి వచ్చింది. ఇజ్రాయెల్కి మాత్రమే వచ్చింది. నేను ఇదేదో కొత్త రెవల్యూషన్ లా చెప్పట్లేదు, వాక్యంలో ఉన్నదే. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరికి అన్ని బయటకు రావు, కొందరు ద్వారా కొన్ని మాటలు తెలియపరచబడతాయి. నేను కూడా ఈ మాటలు ఎక్కడో ఒక దగ్గర విన్నాను. ఓ దేవుని సేవకులు చెప్తూ ఉంటే నాకు తెలుసు, కానీ ఎప్పుడు కూడా నేను ఇప్పుడు బోధించలేదు. చెప్పిన తర్వాత అవును కదా అనిపించింది. మీకు అనిపించినట్లే అనిపించింది. మీకు అనిపించిన అవును కదా? ఏదైనా కానీ మనకు తెలుస్తుంది. అవతల చెప్తున్నప్పుడు కొత్తగా ఉంటుంది, కానీ అరే మాకు తెలుసు కదా అనిపించింది. కానీ వాస్తవంగా తెలిసిన విషయాలు, బైబిల్లో రాయబడిన చాలా విషయాలు మనం వినే ఉంటాము, చదివే ఉంటాము. కానీ ఆ సమయంలో మన యొక్క మైండ్కి అవి గుర్తుకు రావు, లేకపోతే తటస్థించవు, ఆలోచనలకి అప్పుడే అందదు. కొన్నిసార్లు అబ్బా ఎంత బాగా కొత్తగా చెప్తాడు పాస్, కొత్తగా ఏం చెప్పట్లేదు, ఉన్న విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నా. గొర్రెల కాపులు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు, రైట్. అయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు రాశారు. కొందరు ఇంగ్లీష్లో ఏముంది తెలుసామండి? ఇంగ్లీష్లో అండ్ దేర్ వర్ ద సేమ్ కంట్రీ షెపర్డ్, అంటే ఆ దేశములో ఉన్న గొర్రెల కాపరికే మొదట వర్తమానం వెళ్ళింది. ఆ అంటే యేసుడు జన్మించిన విషయం మొదట ఆ దేశంలో ఉన్న గొర్రెల, ఏ దేశంలో? యేసుక్రీస్తు ఏ దేశంలో జన్మించాడు? బెత్లెహేంలో జన్మిస్తే ఆ బెత్లెహేంలో ఉన్న ఆ గొర్రెల కాపర్లకి మొదట ఆ వర్తమానము, ఆ సందేశము దూత ద్వారా తీసుకు వెళ్ళాడు. దీంట్లో కొత్త ఏముందండి? చూడండి, ఎందుకు ఆ యొక్క వర్తమానము గొర్రెల కాపుల దగ్గరికే వెళ్ళింది. రాజుకు వెళ్ళేది. ఇంకా ఫస్ట్ ఎవరు తెలిసింది? ఫస్ట్ మరియా, యోసేపు వాళ్ళు తెలుసు. అది నెక్స్ట్ తెలిసింది గొర్రెల కాపులకి తెలిసింది. ఆ తర్వాత జ్ఞానులు వచ్చారు. జ్ఞానుల తర్వాత రాజు ఆ సంస్థానంలో ఉన్న శాస్త్రులని అందరిని పిలిస్తే వాళ్ళు చెప్పారు. కానీ డైరెక్ట్ గా దూత ద్వారా గొర్రెల కాపరికి ఆ వర్తమానము తెలియచేయబడింది. ఆ ఆ మాటను జాగ్రత్తగా గమనిస్తే సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ లోకంలో ఏది కూడా ఇవ్వని సంతోషము,
అంటే ఎంత గొప్ప మాట కూడా వినబడినప్పుడు లేని సంతోషము కన్నా గొప్ప సంతోషము శుభవర్తమానము మీకు తెలియచేయబడుతుంది. మహా సంతోషకరమైన సువర్తమానం. సంతోషము, మహా సంతోషం. ఆనందము, మహాదానందం. చూడండి, ఆనందించడము ఒక లెవెల్ అయితే, సంతోషించడము ఒక లెవెల్ అయితే, మహా సంతోషము. ఇప్పుడు ఒకవేళ ఈ గొర్రెల కాపరులకి దూత ద్వారా కాకుండా ఎవరి ద్వారానా వింటే వారికి ఏముండేది? సంతోషం మాత్రమే ఉండేది. కానీ దూత ద్వారా వారికి స్ట్రైట్ గా వినబడింది కాబట్టి అది మహా సంతోషకరమైన శుభవర్తమానం. రెండో విషయం, వారు రాత్రి వేళ మంద కాచుకొని ఉండగా, అయ్యో రాత్రి వేళగా పొద్దున కాచుకుంటారా? పొద్దున కాయకూడదా మంద? ఏమండి, పొద్దున మంద కాయరా? రాత్రి వేళ అని ఎందుకు అంత స్పష్టముగా రాత్రి వేళ మంద కాచుకొని ఉండగా? గమనించండి. ఆ నెక్స్ట్ వర్స్, ప్రభు దూత వద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఒకవేళ పగలపూటే దూత వచ్చాడు అనుకున్నాం, ఏమైనా వెలుగుని కనబడిద్దా? నార్మల్గా ఉంటది. ప్రకాశం వెలుగు కనబడుతుందా? ఇప్పుడు లైట్లు వేసేవండి, మార్నింగ్ ఉంది, వెలుగు ఉంది, దాని లైట్లు వేసే ఏమైంది? లైట్లు కాంతి మనకంతా కొద్దిగా ఏమైనా చేంజ్ ఉండదు అంతే. కానీ చీకట్లో ఉన్నప్పుడు లైట్ వేస్తే గొప్ప వెలుగు. అందుకోసమే రాత్రి వేళ కాచుకున్న సమయంలో ఉన్న గొర్రెల కాపరి దగ్గరకు వెళ్ళాడు దూత. ఎందుకోసం వెళ్ళాడంటే ఆ ప్రకాశమైన వెలుగులో ఉన్న ఆ గొప్ప మహిమను వాళ్ళు గ్రహించాలి. వచ్చింది ఆషామాష వ్యక్తి కాదయ్యా, నేను పరలోకం నుంచి పంపబడిన దూతను, నేను ప్రకాశమైన వెలుగుల దూతను. నేను వస్తే అందరూ కూడా ఏమవుతుంది? ఆ వెలుగుతో నింపబడతారు. అందుకోసమే ఆ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఎందుకు భయపడ్డారు వాళ్ళు? అదే పగడబడి వచ్చింటే భయం కలిగేదా? అసలు ఎందుకు భయపడించాలని కోరుకున్నారు? ఎందుకు గొర్రెలు కాపర్లు భయపడాలి? పొద్దున కూడా ప్రశాంతంగా ఉండదు కదా, రాత్రిపూట రావడం ఎందుకు? వాళ్ళని భయపడడం ఎందుకు? ఏమా ఉంచోలేము కళ్ళకు కదా. ఎందుకు రాత్రిపూట? గమనించండి, మార్నింగ్ టైంలో అయితే ఆ పనుల్లో ఈ పనుల్లో ఉంటారు. రాత్రిపూట ఇంకో గొర్రెలు ఒక దగ్గర మేస్తా ఉంటే ఒక దగ్గర కూర్చుంటారు, ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటా ఉంటారు, అటు తిరగరు, ప్రశాంతంగా ఉంటారు. పనులను ముగించుకొని నిద్రపోయే సమయంలో టెన్షన్స్ ఏముండవు అన్ని. ఆ టైంలో కానీ ఎవరైనా నువ్వు చీకట్లో నుంచొని కొద్దిగా టార్చ్ లైట్ వెలిగేసిన ఏమవుద్ది? తక్కువని ఈ కాన్సన్ట్రేషన్ ఏమైపోద్ది? అటుగా పడిపోద్ది. ఏందో కొత్త. గమనించండి, మొన్న దీపావళి పండుగ అయింది, క్రాకర్స్ పేలుస్తున్నారు, మీరు ఇంట్లో ఉన్నారు, ఎక్కడో దూరం నుంచి ఏం కనబడుతుంది? నీకు లైటింగ్ కనబడుతుంది. ఏం చేస్తావు నువ్వు? ఆటోమేటిక్గా పక్కన కాల్చాడు అనుకో, కనబడదు నీకు. ఆ క్రాకర్ ఎంత గట్టిగా పేల్చినా సౌండ్ ఇన్ పెద్ద తప్ప లైటింగ్ ఉండదు. టు అక్వైర్ ద ఇంట్రెస్ట్, వారిని ఆ వైపు తన వైపుకి లాగడానికి, ఎవరో తెలుసుకోవడానికి, వారిలో ఆతృతను కలిగించడానికి, వారిలో ఎవరబ్బా మన మీదకు వచ్చారు, ఇంత వెలుగు ఎందుకు వచ్చింది, ఈ వెలుగు రావడం కారణం ఏంటి, దూత వచ్చిందా, దయ్యం వచ్చిందా, ఏమొచ్చింది అని వాళ్ళు భయపడ్డారు. They didn't expect that angel will come to them.
దూత వారి దగ్గర వస్తాడని వారికి ఏమాత్రము కూడా, ఏ కోశన కూడా వారికి ఐడియా లేదు. నిజంగా నీ దగ్గరికి ఏంజిల్ వస్తే హౌ డు యూ ఫీల్? ఒకసారి ఊహించుకోండి. when you are alone praying to God, ప్రభుతో మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దూత వచ్చాడు, హౌ డు యూ ఫీల్? నమ్ముతావా? ఏమంటావు? అమ్మ ఏదో వచ్చింది మొత్తానికి. నువ్వు చేసిన ప్రార్థనే, ప్రభుత్వం కనెక్ట్ చేయబడ్డావు, ఆత్మలో ఉన్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రభుత్వం కనెక్ట్ అయి ఉన్నావు, వెంటనే గొప్ప వెలుగు వచ్చింది. వెంటనే ఏమంట పాస్టర్ గారు? వామ్మో ఏదో వచ్చేసింది. We don't believe that God has come. నమ్మలేని జీవితాలు. గొర్రెలు మనకు ఒక పాఠ నేర్పిస్తూ ఉన్నారు. ఏంటి అంటే, God can come at any time. Be ready, don't be afraid. భయపడొద్దు, దేవుడు ఎప్పుడైనా నిన్ను కలవడానికి రావచ్చు. బీ రెడీగా ఉండు. ఉంటావా? ఎంతమంది ఉంటారు? ఇంకో మాట, నువ్వు దేవుడు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలి అంటే హౌ యు మస్ట్ లివ్ ఫర్ ద లార్డ్. దేవుణ్ణి కలుసుకునే వ్యక్తి యొక్క జీవితం, దేవుణ్ణి కలుసుకోవడానికి లేని జీవితం, ఒకసారి మనం కానీ వ్యత్యాసం వేసుకుంటే, మనం పరీక్షించుకుంటే, if you are ready to meet the Lord at any time, maybe day, maybe night, వర్షం వస్తున్నప్పుడు, లేకపోతే మెరుపులు వస్తున్నప్పుడు, లేకపోతే కారు చీకట్లో ఎప్పుడైనా సరే, when we are with God we will not get what? Fear. వాళ్ళు మిక్కిలి భయపడ్డారు. అన్ఎక్స్పెక్టింగ్ హ్యాపెన్. ఎవరు ఊహించ, మాదేందుకు వస్తాడండి సైన కానీ మాకంత సీన్ లేదు. చాలా మంది అంటారు ఈ మాట, దేవునితో మేము మాట్లాడమా? మేమెక్కడ? మీ ఆత్మీయ జీవితం ప్రభువుకు దగ్గరగా ఉంది. whenever you have the correct relationship with the Lord, దేవునితో సరైన సత్సంబంధము, ఆత్మ సంబంధమైన ఆ యొక్క అండర్స్టాండింగ్ తో కూడిన సహవాసం కలిగి నీవు ఉంటే నువ్వు భయపడవు. ప్రియమైన వార్లారా, టుడే మై మెసేజ్ ఈస్ డోంట్ బి అఫ్రైడ్. మీరు భయపడవద్దు. గొర్రెలు కాపరే, వారికి వాల్యూ లేదు, మనకు వాల్యూ లేదండి. క్రిస్టియన్స్ అంటే వాల్యూ లేదు. కాలం ఎవరికి కూడా మనం అంటే ఎవరికి కూడా అంత ఇంపార్టెన్స్ కూడా లేదు. ఉన్నారంతే. మన వాల్యూ లేదు. అయినా మనకి చాలా గొప్ప వ్యక్తి మన తోడుగా ఉన్నాడు. మన ఎవరికి అవసరం లేదు, కానీ మనం దేవుడికి అవసరం. మనతో ఎవరికి పని లేదు, కానీ దేవుడికి మనతో పని ఉంది. ఎవరు చెప్పగలరు? ఎవరికి అర్థం చేసుకోగలరు? ఎవరు వెళ్ళి ఆ సంతోషం, మహాసంతోష సువర్తమానం ఎవరు తెలియచేయగలరు? ఎవరికి ఆ గట్స్ ఉన్నాయంటే ఎవరు? వాళ్ళు గొర్రెల కాపురులు. వాళ్ళ ప్రాణాలు సైతం అర్పిస్తారు గొర్రెల కోసం. తెలుసు కదండి, గొర్రెల కోసం వాళ్ళ ప్రాణాలను కూడా వదిలేస్తారు. ఒక గొర్రెని కాపాడడానికి ఎక్కడికైనా వెళ్తాడు. గొర్రెలు కాపరులు ఏమైనా చేయగలరు. అలాంటి స్థానంలో ఈ రోజున దేవుడు క్రైస్తవులు పెట్టాడు. అట్టర్ మోస్ట్ టైం, నువ్వు ఊహించే టైంలో, ఎప్పుడో ఊహించని విధమైన సమయాల్లో దేవుని దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆర్ యు రెడీ టు ఫేస్ ద లార్డ్? ఆర్ యు రెడీ టు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క ఆ యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? లేకపోతే వాళ్ళు భయపడుతున్నట్లు, వారు ఊహించినట్లు, వారు ఎరగనట్లు, వారికి అర్థం కానట్లు నువ్వు కూడా గొర్రెల కాపుల వలె జీవిస్తూ ఉన్నావా? వేర్ ఆర్ యు విత్ గాడ్? దేవుడితో నీకున్న ఆ సంబంధం ఎంత కలిగి ఉన్నావు? చూసారా, ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మెస్సయ్య వస్తాడన్న విషయం తెలుసు, కానీ ఎప్పుడు వస్తాడో గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు.
మా యేసయ్య వస్తాడండి. ఎప్పుడు వస్తాడు చెప్పగలవా? ఎవరు చెప్పగలరా? యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? ఇదిగో నేను త్వరగా వస్తుందని చెప్పాడు ఆయన. ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్టు వస్తాను. ఎలా వస్తాను? దొంగ వచ్చినట్టు వస్తాను, చెప్పకుండా వచ్చేస్తాను. ఎప్పుడు వస్తాను? నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు. నాకెప్పుడో 7th 8th ఇయర్లో ఉన్నప్పుడు చెప్పారు యేసుక్రీస్తు వస్తాడని చెప్పేసి. ఇప్పుడు 40 years అయిపోయింది. స్టిల్ వాట్ దే ఆర్ సేయింగ్, గాడ్ ఈస్ కమింగ్, ఐ యామ్ కమింగ్, నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో తలుపు నేను తట్టుచూ ఉన్నాను. తలుపు తీసుకునే వార్తలు భోజనం చేస్తాం అని తీసుకొని వెళ్తానని వాక్యం తెలియదు. ఎప్పుడు వస్తాడు ఆయన? ఆయన రావడానికి కొంత ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రెడీ, ఆయన ఇప్పుడే వచ్చేస్తా. కానీ నీ కొరకు నా కొరకు మీరు ఇంకా భయంలో జీవిస్తూ ఉన్నారు, ఇంకా నమ్మట్లేదు, ఇంకా విశ్వాసం కలిగి లేరు, నన్ను ఎదుర్కోవడానికి మీరు ఇంకా సిద్ధంగా లేరు. నాతో మీరు ఉండవలసిన ఆ యొక్క సన్నిహితమైన సత్సంబంధాన్ని కలిగి, ఆ సహవాసము కలిగి, ఆత్మీయ పరమైన ఆ యొక్క సంబంధముతో నన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఇంకా నేను వస్తే ఆ గొర్రెల వల్ల భయపడతారు, మీరు ఆ కాపర్ల వల్ల భయపడతారు, ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ ఐఎమ్ రెడీ టు కమ్. ఆర్ యు రెడీ టు ఫేస్ మీ? ఈ క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం. దేవుడు ఆ గొర్రెల కాపర్లను దర్శించినట్లు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని దర్శించడానికి ఇష్టపడితే మీరు రెడీగా ఉన్నారా ప్రియమైన వాళ్ళారా? మెసేజ్ ఇదే, డోంట్ బి అఫ్రైడ్, బి రెడీ టు ఫేస్ యువర్ గాడ్. ఏ క్షణంలో ఉన్నా అనుకోవచ్చు. చాలా మంది ఏమంటారంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య వస్తే మంచిదయ్యా, మిగిలిన సమయాల్లో వస్తే నెత్తబడినేమో. ఎంతమందికి ఈ ఆలోచన ఉంది? అందరికీ ఉంటుంది కదమ్మా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు, లేకపోతే ఏదో మీటింగ్లో ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభు వస్తే అందరు ప్రశాంతం లేపబడతాం. ఒకవేళ నేను నా ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, పిల్లలతోనో, కాలేజీలో, స్కూల్స్లోనో ఎక్కడో ఉన్న ప్రభు వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? లేకపోతావా? ప్రభుని ఎదుర్కోగలవా? ప్రభుని చూడగలవా? యేసుక్రీస్తు అలా చెప్పట్లేదండి. ఆయన నీ వ్యక్తిగతమైన నీ యొక్క జీవితం ప్రభువుకు ఇష్టంగా ఉండాలని చూస్తున్నాడు. నువ్వు చదువుతున్నావా, పడుకున్నావా? ఒక ఆమంటది, కళ్ళు తెరిస్తే, కళ్ళు మూస్తే పరలోకంలో ఉండాలంట. అది కళ్ళు మూసుకుని ఉండాలా? కళ్ళు ఏమవుతాయి ఇంకా? అంటే కళ్ళు మూసుకున్న వాడికి ప్రభు రాబోయే కోరిక ఆమెకి. ఆమె కోరిక ఏంది? చచ్చిపోయిన దాకా ప్రభు రాకూడదు, చచ్చిపోయిన తర్వాత ప్రభువుకి వెళ్ళిపోవాలి. ప్రభు చూడండి, నువ్వు బ్రతికినంత కాలము ప్రభు కొరకు ఎలాగూ జీవిస్తున్నావు ప్రభు కౌంట్ చేస్తాడు. అక్కడ కళ్ళు మూస్తే ప్రభువుకి వెళ్ళిపోవాలి, కళ్ళు తెరిస్తే లోకంలో జీవించాలని కాదు. కళ్ళు తెరిచినా కళ్ళు మూచినా ప్రభు కొరకు జీవించే ఆ గొప్ప కృప కలిగి నువ్వు ముందు కొనసాగించబడాలి. గొర్రెల కాపర్లు ఎందుకున్నారు తెలుసా? గొర్రెల కాపర్లు వాళ్ళు గొర్రెలు కాచుకుంటూ ప్రభుత్వం ఉండేవాళ్ళంట. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు కాచుకుంటూ ఏం చేసేవాడు? పాటలు పాడేవాడు, ఆరాధన చేసేవాడు, ప్రభుతో కలిసి ఆ పాటలు ఆయనతో కలిసి మమేకమై త్యాగం అర్పించేవాడంట. దావీదుని చూసి చాలా మంది గొర్రెల కాపరు అది ఫాలో అవుతున్నారంట. ఆ కాలంలో అదే చేసేవాళ్ళంట. గొర్రెల కాపరు ఎక్కడ చేయకపోయినా వాళ్ళు గొర్రెలు కాచుకుని వెళ్ళి ఆ దావీదు లాగే వాళ్ళు కూడా పాటలు పాడేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, ఆయనలాగే త్యాగం అర్పించేవాళ్ళు, అదే పనిలో ఉండేవాళ్ళు. అప్పుడు కూడా గొర్రెలు పాటలు పాడుతున్నారేమో, ప్రభు స్తుతిస్తున్నారేమో, ప్రభు దగ్గరగా జీవిస్తున్నారేమో,
ప్రభు గురించి మాట్లాడుకున్నానేమో. అయ్యో అరే యేసయ్య వస్తానన్నాడు రా, బెత్లెహేములో పుడతానన్నాడు, లేకపోతే ఎప్పుడు జరుగుద్దో ఏమో, ఎప్పుడు వస్తాడో, కన్య గర్భం పుడతానంట, ఎప్పుడు పుడతాడో, ఆ సమయం ఎప్పుడు వచ్చిందో మాట్లాడుకుంటారేమో. ప్రియమైన వాళ్ళారా, whenever we have a అండర్స్టాండింగ్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకే ఆలోచిస్తున్నప్పుడు, దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని కొరకే బతుకుతున్నప్పుడు, దేవుని కొరకే సిద్ధపడి నువ్వు ముందుకు కొనసాగిస్తున్నప్పుడు దేవుడు నిధి కూడా రాబోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీకు అనిపించింది ప్రభు నన్ను వస్తే బాగుంటుంది అనిపించింది. వెన్ యు ఆర్ వాకింగ్, మీరు వాక్యాన్ని నిమరవేయచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, పడుకొని ప్రార్థన చేసుకోవచ్చు, నడుస్తూ ప్రార్థన చేసుకోవచ్చు. ఎనీ టైమ్ వేర్ ఎవర్ యు ఆర్, యు కనెక్ట్ విత్ గాడ్. దేవుడితో మనం కనెక్ట్ చేయబడుతూ. నేను చాలాసార్లు ఏదైనా ఎవరితో కూర్చొని మాట్లాడుతున్నాం అనుకో, మధ్యలో స్తోత్రం హల్లెలూయా అంటారు. వాళ్ళు హిందూసా ముస్లింసా చూడండి, నా నోట్లో ఈ పదాలు ఎప్పుడూ ఉంటాయి. ఏదైనా మంచి మాట వస్తే ఆమెనంట, ఇట్లా పై చూస్తాను, హల్లెలూయా అంట. రాత్రి మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. నేను రాత్రి అనుకోకుండా చిన్న అవకాశం దేవుడు నాకు ఇచ్చి, ఇన్ని సంవత్సరాల్లో ప్రార్థన చేస్తూ, ప్రభు నా స్నేహితుల గురించి ప్రార్థన చేయాలని నేను ఎప్పుడైనా అనుకున్నాను, వాళ్ళ గురించి ఒకసారి ప్రార్థన చేయాలి ప్రభు అని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక సోదరుడు ఇంటికి పిలిచి, నా స్నేహితుడే ఇంటికి పిలిచి భార్య భర్త ప్రార్థన చేయించుకున్నాను. వాడికి నాకు సుమారుగా 31 years పరిచయం, 33 years పరిచయం. ఇప్పుడు ఒక సేవకుడిని నన్ను ఇంటికి పిలిచి వాడి గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను రాత్రి సుమారుగా ఒక 15 మంది స్నేహితులను కలిసాము. అందరి నుంచి ప్రార్థన చేయడానికి ప్రభుత్వం ఇచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు అనుకోలేదు అవకాశం. ప్రార్థన చేస్తున్నా, అవకాశం రావాలి ప్రభు, కానీ నాకు మాత్రం వస్తాను కూడా ఎప్పుడు కూడా అనుకోవట్లేదు. చేస్తున్నాను ఎనీ టైం వాళ్ళు చెప్తారే, నేను ప్రార్థన చేస్తున్నాను రా, నీకు నీ ఫ్యామిలీ నుంచి ప్రార్థన అందరూ చెప్తాను. నేను కలిసినప్పుడల్లా ఐఎమ్ రిమెంబరింగ్ యూ ఇన్ మై ప్రేయర్స్. నాకు ఒక 30 ఫ్రెండ్స్ ఉన్నారండి, మా క్లాస్మేట్స్, 10th class క్లాస్మేట్స్. వాళ్ళ లిస్ట్ నా దగ్గరే ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తూనే వీళ్ళు రక్షించబడాలి ప్రభు, నా స్నేహితులు విడిచిపెట్టకూడదు. దాంట్లో ఇప్పటికీ 6 రక్షించబడ్డారు. ఎంతమందిలో? 33 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటే 30 మందిలో 6 రక్షించబడ్డారు. ఎంతమంది ఉన్నారు? సుమారు 24 మంది ఇంకా రక్షణ లేక ఉన్నారు. అందరూ హిందూస్ ముస్లిమ్సే ఉన్నారు దాంట్లో. అయినా ప్రభు సహాయం చేస్తారు. బికాస్ we should ready, always ready to face your Lord. ఆ గొర్రెల కాపరులు ప్రభుతో ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. కానీ వాళ్ళకి ఐడియా లేదు ఆ దూత వస్తాడని. దూత వచ్చి వారికి ఆ సమాచారాన్ని చెప్పడానికి, వర్తమానం చెప్పడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. నీ జీవితంలో ఎక్స్పెక్ట్ చేయనివి నీ జీవితం నెరవేర్చబడటానికి సమయం ఆసనమైంది ప్రియమైన వాళ్ళారా. ఊహించో, నువ్వు అనుకో, నీకేమి తెలీదు, కానీ కొన్ని నూతన విషయాలు దేవుని జీవితంలో చేయబోతూ ఉన్నాడు. బిలీవ్ ఇట్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ న్యూ డోర్స్ ఇన్ యువర్ లైఫ్. వాళ్ళకి ఆ కృప లేదు, వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ లేదు, కానీ దేవుడు మనకు అండర్స్టాండింగ్ ఇచ్చాడు. దేవుడు ఆ కృపనిచ్చాడు మనం అర్థం చేసుకోవడానికి, ప్రభు కొరకు వేచి ఉండటానికి, ప్రభువుని ఎదుర్కోవడానికి, ప్రభు దగ్గరగా వెళ్ళి ఆయనతో ఆ యొక్క సత్సంబంధము, తర్వాత ఆత్మీయ సంబంధము కలిగి ఆయనతో కలిసి జీవించడానికి ప్రభు కృపనిచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. మాట చెప్పాలంటే ఇజ్రాయెల్ కన్నా మనమే ఆశీర్వదించబడిన వాళ్ళము. వాళ్ళకి ప్రభువు వారి గురించి రక్తం కార్చలేదు, అవునా కదా? రక్తం కార్చే తర్వాత ఉంది కానీ, బట్ మన జనరేషన్, మన పుట్టక ముందే ప్రభు మన కొరకు రక్తం కార్చాడు. నువ్వు తల్లి గర్భం రూపించబడక ముందే, పిండముగా ఏర్పరచబడక ముందే దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చూశాడు, దేవుడిని గమనించాడు. ఫ్రమ్ ద ఊమ్ లో, ఆ యొక్క తల్లి గర్భంలో రూపించబడిన ఆ క్షణము నుంచి దేవుడు నిన్ను నన్ను చూస్తూనే ఉన్నాడు, నిన్ను కాపాడుతూనే ఉన్నాడు.
అనుకున్నారు. జన్మించిన తర్వాత దేవుడు కాదు నువ్వు అపిండముగా రూపించబడిన దినము నుంచి కూడా దేవుడు నువ్వు కాపాడుతూనే ఉన్నాడు. ఎంతమంది ఏమంటారండి, అబార్షన్స్ అవ్వట్లేదు, పిల్లలు పుట్టి చనిపోవట్లేదు, పుట్టిన నిమిషాల్లోనే సెకండ్స్ చనిపోతున్నారు, కడుపులో చనిపోతున్నారు. 9 months ఇంకొక 10 days డెలివరీ అనగానే పిల్లలు కడుపులో చనిపోతూ ఉన్నారు. God is having a special focus upon your life. మీ గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు. నిన్ను ఎదుర్కోవాలని, నీతో మాట్లాడాలని, నీతో టైం స్పెండ్ చేయాలని, నీతో కలిసి ప్రయాణం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ గొర్రెల కాపర్ల వల్లే ఉండబాకండి. చూద్దాంలే, మందిరి కూడా ఎందుకు వస్తాడులే, మనకంత యోగ్యత లేదులే, మన అరుణం కాదులే, మనకంత సీన్ లేదులే. కాదు, యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఈస్ నీడెడ్ ఫర్ ద లార్డ్. నీవు మాత్రమే దేవుడు కావాలి. చేయెత్తి నేను నా దేవుడు కావాలని చెప్పండి. దేవుడు నా కోసమే ఎదురు చూస్తున్నాను చెప్పండి. దేవుడిని నిన్ను కలుసుకోవడానికి, నన్ను కలుసుకోవడానికి దేవుడు కలుసుకోవాలి ఆశపడుతున్నాడు. లైక్ ఆ గొర్రెలు కావాలంటే అలా ఆలోచనలో ఉన్నారో, లేకపోతే ఆ తనంతో ఉన్నారో, లేకపోతే ఉన్నారు, కానీ మనకైతే వాక్యము మనకి తెలియపరచబడింది. నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన, నిన్ను గురించే ఆయన కలిగి ఉన్నాడు. అటువంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించినందుకు సంతోషిస్తూ ఉన్నాను. To be called a Christian. క్రైస్తవులుగా పిలువబడ్డది మన గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం. We not belong to religion, but a Christian, Christ is